హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఆర్టీవీ. శ్రీకాకుళం జిల్లా తిమ్మాపురం గ్రామం నుంచి ఆల్ ఇండియా నీట్లో 64వ ర్యాంక్, ఓబీసీ కేటగిరీలో 15వ ర్యాంక్, అలానే స్టేట్ ర్యాంక్ ఎక్స్పెక్టెడ్ 3 లేదా 4వ ర్యాంక్ సాధించినటువంటి పొదిలాపు అవినాష్ కుమార్ మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నీట్లో ఈ ర్యాంక్ 100 లోపు ర్యాంక్ సాధించడానికి ఆయన ఏ విధంగా కృషి చేశారు, ఆయన బాల్యం నుంచి ఏ విధంగా అభ్యసించారనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అవినాష్ కుమార్. హాయ్ అండి. ముందుగా ఆర్టీవీ తరఫున నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. ఈ నీట్లో ఈ ర్యాంక్ సాధించడానికి నువ్వు ఏ విధంగా కృషి చేశావు? ఈ ర్యాంక్ సాధించడం అనేది నేను నా ఇంటర్ ఫస్ట్ నుంచి ఆలోచించడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఎలాగంటే వారంకి టెస్ట్ పెట్టి దాన్ని బట్టి ఈ వారం కొద్దిగా అన్నట్టు సిలబస్ డివైడ్ చేసుకొని ఫైనల్గా సెకండ్ ఇయర్ ఎండింగ్కి వచ్చేసరికి మళ్ళీ సిలబస్ మొత్తం రెండోసారి రివిజన్ చేసుకుని ఆ విధంగా లాస్ట్లో ఒక 3-4 సార్లు రివిజన్ చేసుకుని దాన్ని బట్టి సిలబస్ కంప్లీట్ చేసుకున్నాను. నువ్వు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ అభ్యసించావు? సైనిక్ స్కూల్ కోరుకొండలో చదువుకున్నాను. సైనిక్ స్కూల్ అంటే దానికి జనరల్గా అది ఎన్డీఏ కోసం సైనిక్ స్కూల్ చేస్తారు. అయితే ముందుగా నువ్వు ఎన్డీఏని ప్రిఫర్ చేసుకున్నావా? అవును సార్, 10th దాకా ఎన్డీఏకి వెళ్దామన్నది కానీ మధ్యలో నా కరోనా వల్ల సైట్ వచ్చేసరికి ఆ తర్వాత మరి ఎన్డీఏ మెడికల్లో మరి ఫెయిల్ అయిపోతానని తెలిసిన తర్వాత అవ్వని దాని గురించి ఎందుకు పోరాటించడనేసి బయటకు వచ్చేసి ఈ విధంగా డాక్టర్కి వచ్చానండి. అంటే నీట్ కోసం నువ్వు 10వ తరగతి పూర్తయిన తర్వాత నువ్వు నిర్ణయం తీసుకున్నావా? అవునండి. అనూహ్యంగా ఈ 2 ఏళ్లలోనే నీట్పై ఎంత పట్టు ఎలా సాధించగలిగావు? ఎప్పటికప్పుడు ఏ వారం ఆ వారం సిలబస్ కంప్లీట్ చేసుకుంటూ పాతవి ఇప్పుడు బ్యాక్లాగ్ సెట్ లేకుండా ఎప్పటికప్పుడు కంప్లీట్ చేసుకుంటే అయ్యిందండి. ఎన్ని గంటల పాటు నువ్వు ఇన్ని స్టడీ కంప్లీట్ చేసేవాడు? రోజు దగ్గర 13 గంటలు అయ్యేదండి అటు ఇటుగా. ఎక్కడ చదివావు నువ్వు? ఇది గోశాల శ్రీ చైతన్యలోన. మొత్తం ఈ 2 ఇయర్స్ పాటు చదివిన ఈ స్టడీ టోటల్లో కూడా ఎక్కడైనా సరే నేను ఈ ర్యాంక్ సాధిస్తానని ఎప్పుడైనా అనిపించిందా? అంటే అప్పుడప్పుడు మా టీచర్గా చెప్పేటోళ్ళు మీకు మంచి ర్యాంక్ వస్తుంది అనేసి గట్ట, కానీ ఎప్పుడు మరి ఇంత వస్తుందని అనుకోలేదండి. ఇంత ర్యాంక్ నువ్వు ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదా? లేదండి. ఈ ర్యాంక్ వచ్చింది కానీ నువ్వు ఏ విధంగా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉందండి. చూస్తే ఈ ర్యాంకు ఏ విధంగా వచ్చింది అనే విషయంపై తల్లిదండ్రులు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అబ్బాయి ఈ ర్యాంక్ సాధించడానికి మీరు ఏ విధంగా కృషి చేశారు? మా అబ్బాయి అన్నమాట మొదటి నుండి అన్నమాట అదే ఫస్ట్ క్లాస్ నుండే కొద్దిగా క్రమశిక్షణగా నీట్గా చదువుకున్నాడు. ఆ ఆలోచన కూడా ఫర్దర్గా ఏడు చేయాలి అనేది కూడా అబ్బాయి నిర్ణయంతోనే ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అబ్బాయి ఏ రోజు కూడా ఏంటంటే డాడీ నాకు ఇలాగుంది అంటే సరేనని నువ్వు ఏ విధంగా అయితే బాగుంటుంది ఈ విధంగా బాగుంటుంది అని సజెషన్ ఇచ్చుకుంటూ 1వ తరగతి నుండి ఆయన క్రమశిక్షణగా చదివించడం స్టార్ట్ చేసాము. ఆ అబ్బాయి కూడా 5th క్లాస్లోనే 4th క్లాస్లోనే రెసిడెన్సీ రాయడం జరిగింది. 4th క్లాస్లో రెసిడెన్సీ రాస్తే మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోనే 100కి 96 మార్క్స్ వచ్చాయి. వస్తే ఎస్ఎంపురంలో వచ్చింది. ఎస్ఎంపురంలో వస్తే ఎస్ఎంపురంలో జాయిన్ చేసాం కూడా. వెళ్ళిన తర్వాత అక్కడ ఎన్రోల్మెంట్కి గట్రా చూసి కొద్దిగా వాళ్ళ అమ్మగారు అన్నమాట సఫర్ అయితే దాన్ని అనమాట బ్రేకప్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేసిన తర్వాత 5th క్లాస్లో మన అనమాట నవోదయ జవహర్ నవోదయను సైన్స్ స్కూల్ 2 ఎగ్జామ్స్ కూడా ఆడు ఓన్ ఇంట్రెస్ట్ మీద రాయడం జరిగింది. ఎటువంటి కోచింగ్ కానీ ఎయిట్ కానీ లేవు. ఆడు మామూలుగా అంటే అప్లికేషన్ పెట్టాను, నేను ఎలుగులో అప్లికేషన్ పెడుతున్నా రాయరంటే సరే అనుకుని రాశాడు. రాస్తే జవహర్ నవోదయ వెన్నెలవలసలో వచ్చింది. సైనిక్ స్కూల్ కూడా వచ్చింది. ఈ వెన్నెలవలస నవోదయ సైనిక్ స్కూల్ పేపర్ బాగుంటుంది అని దానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి అక్కడ జాయిన్ చేయడం జరిగింది అనమాట. 6th నుండి 10th క్లాస్ వరకు సైనిక్ స్కూల్ కోరుకొండలే చదవడం జరిగింది. సైనిక్ స్కూల్లో ఎన్డీఏ కోసం మీరు ప్రిఫరెన్స్ ఇస్తూ సైనిక్ స్కూల్ జాయిన్ చేశారు? ఎస్, ఓన్లీ అంటే సైనిక్ స్కూల్ అంటే గ్యాదర్ చేస్తే సైనిక్ స్కూల్ ఎడ్యుకేషను ఆఫ్టర్ అంటే బిఫోర్ 60 ఇయర్స్ నుండి అది మంచి వెల్ అండ్ గుడ్ ఇంటర్నేషనల్ స్కూల్. దానికోసము నేను స్టడీ చేస్తే అది బాగుంటుంది, పిల్లలకి క్రమశిక్షణ హెల్త్ పరంగా బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది. ఫర్దర్ కూడా ఆ గోల్ని ఏ విధంగా రీచ్ అవ్వాలనేది వాళ్ళు నేర్పుతారు. కంపల్సరీగా పిల్లడు గోల్ అనేది అక్కడే తయారు చేసుకుంటాడు అన్న విషయంతో అక్కడ జాయిన్ చేయడం జరిగింది. అయితే ఎన్డీఏ నుంచి అనూహ్యంగా ఈ నీట్లోకి బాబును మార్చారు కదా, ఈ ర్యాంక్ సాధిస్తారని మీరు ముందుగానే ఊహించారా?
అంటే మా బావ ఊహించడం లేదు నాకు తెలియక, నాకైతే మాత్రం మా బావ మీద 100% నమ్మకం అనమాట. అంటే మా అబ్బాయి అంటే ఆడు బై బర్త్ నుండి ఏ విధంగా చదువుతాడో, ఆడు స్టడీ ఏమిటి, ఆడు ఐక్యూట్ అనేది నాకు ఫస్ట్ నుండి పసిగట్టడం జరిగింది. నాకు అయితే ఇంత ర్యాంక్ వస్తుంది అనుకోలేదు, టాప్ 100లో కంపల్సరీగా వస్తుంది, టాప్ 100 కానీ 150 లోపు వస్తుందని నాకు తెలుసు. కాకపోతే అంటే పేపర్ కొద్దిగా టఫ్ ఇవ్వడం వల్ల మనం ఏంటంటే చెప్పలేకపోయాం అనమాట. అంటే ఈ పేపర్ టఫ్నెస్లోన బాబు మరి ఏ రేషియోలో ఉంటాడో, ఏటైతే రిజల్ట్ వచ్చినంత వరకు అయితే భయంగా ఉండేది అనమాట. ఫైనల్గా ఈ ర్యాంక్ వచ్చినందుకు మీరు ఏ విధంగా ఫీల్ అవుతుంది? యాజ్ ఎ తండ్రికి ర్యాంక్ వచ్చేసరికి ఏ విధంగా ఫీల్ అవుతుందో చెప్పడానికి అద్దులు లేవండి ఆనందానికి, అంత హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. మా అబ్బాయి కాదు కానీ ఇంత ఎట్ ఎ టైంలో ఈ ర్యాంక్ సాధించడం అనేది నేను పూర్వజన్మలు చేసుకున్న సుకృతం అనుకోవాలన్నమాట. మా అబ్బాయి మాత్రం ఆ విధంగా సాధించడం నాకు గొప్ప, యాజ్ ఎ తల్లిదండ్రులకు ఇద్దరికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. చెప్పండి అమ్మా, మీ అబ్బాయి ఈ ర్యాంక్ సాధించడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీగా ఉంది. వాడు ఏ ఎగ్జామ్ రాసినా చాలా టాప్గా రాస్తాడు, అదే చాలా సంతోషంగా ఉంది అసలు. మీరు ఈ ర్యాంక్ సాధించడం కోసం మీరు మీ అబ్బాయికి ఏ విధంగా కృషి చేశారు? అంటే వాళ్ళ డాడీయే గైడెన్స్ ఇచ్చేవారు, ఇలా చదువు నాన్న, వాళ్ళ అలా చదువుకో అనేసి. నేను మాత్రం పెద్దగా ఏం చెప్పేదాన్ని కాదు, వాళ్ళ డాడీ గైడెన్స్ ఇచ్చేవారు కదా. పిల్లడు కూడాను వాడంతలో వాడు చాలా క్రమశిక్షణగా ఉండేవాడు. మనం చెప్పకముందే డాడీ ఇలాగ ఉంటాను, మమ్మీ ఇలాగ ఉంటాను, పర్లేదు నేను ర్యాంక్ కొడతానులే, మీరు టెన్షన్ పడద్దు, ఎగ్జామ్ గురించి వాడంతలో వాడే అన్నీ అనాలిసిస్ చేసుకొని బాగా చదువుకుండేవాడు. ఈ విధంగా ర్యాంక్ రావడం వల్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఉంది. ఇంచుమించు నా కెరియర్లోన ఈ ఆనందం, ఆ రోజు పొందిన ఆనందము ఇప్పుడు పొందలేదు కూడాను. చూస్తున్నారు కదా, ఆల్ ఇండియాలో 64వ ర్యాంక్ సాధించడం అనేది తల్లిదండ్రుల యొక్క ఆనందానికి అవధులు లేవని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎన్డీఏలో తను ముందుకు సాగాలని సైనిక్ స్కూల్లో విద్య అభ్యసించారు. తర్వాత అనూహ్యంగా 10వ తరగతి నుంచి ఇంటర్లోకి వచ్చేసరికి నీట్పై పట్టు సాధించాలని తను అనిపించి వెంటనే నీట్లోకి వచ్చి 2 సంవత్సరాల్లోనే తన యొక్క విద్యనంతా కూడా పూర్తిగా నీట్పై దృష్టి సారించి ఆల్ ఇండియాలోనే 64వ ర్యాంక్ సాధించి ఈరోజు స్టేట్ ర్యాంకు 3వ ర్యాంక్ సాధించడంపై ఎలా కృషి చేశారని తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని మంచి మంచి విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. RTV రవికుమార్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.